ఎస్ భరత్, గుడ్ ఈవినింగ్. సో అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ని గంటన్నర పాటు విచారణ చేశారు. సో అసలు దీని మీద ఎంత సీరియస్నెస్ ఉంటుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా కేసీఆర్ హరీష్ రావును కూడా విచారిస్తారంటున్నారు. సో ఎక్కడి వరకు దారితీస్తుంది, ఏం బయటకు వస్తుంది, జెన్యూన్ గా ఇది వెళ్తుంది అంటారా? అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో కమిటీ వేశారు, జ్యుడిషియల్ కమిషన్. సో అందులో భాగంగా 113 మంది ఇప్పటి వరకు విచారించారు. 113 మంది, ఇప్పుడు కేసీఆర్ తో కలిపితే 115 మంది, ఇంకా లాస్ట్ కేసీఆర్ నేను అనుకుంటున్నా. సో ఈ కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. 40 నిమిషాల పాటు విచారణ సాగింది. 1.5 hour అంటే రావడం పోవడం అవన్నీ ఉంటాయి కదా. సో ఇట్స్ ఓపెన్ హియరింగ్. ఒక మీడియా కెమెరాలు పెట్టడం కాకుండా మీడియా ప్రతినిధులు కూడా లోపలే ఉన్నారు. సో ఆయన ఏం ప్రశ్నలు అడిగారు, ఏం జవాబు చెప్పారు, అది కొంత మనం చెప్దాం. ఒకటేంటంటే మొత్తం 19 ప్రశ్నలు వేసింది కమిషన్. ఆయన్ని చెప్పిన తర్వాత లాస్ట్ లో ఈటెల రాజేందర్కు థ్యాంక్స్ చెప్పారట పినాకి చంద్రఘోష్. అంటే అంత బాగా సపోర్ట్ చేశారు. అంటే ఎస్, అంటే ఓపెన్ గా జవాబు చెప్పినందుకు ఈ సాటిస్ఫైడ్ అన్నట్టు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే, నార్మల్ గా థ్యాంక్స్ ఫంక్షన్ కు వస్తే థ్యాంక్స్ చెప్పినట్టు ఆయన థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పారట. ఆ విషయం ఈటెల్నే నాకు చెప్పారు. నేను ఏం జరిగింది విచారణ అన్నప్పుడు ఆయన సాటిస్ఫై అయ్యారు, అందుకని నాకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని కూడా చెప్పారు, మా విచారణకు అటెండ్ అయిందని చెప్పి. సో సాక్షిగా అటెండ్ అయ్యారు. సో మొత్తం ఆయన చెప్పిన దానిలో ప్రముఖంగా ఏంటంటే ఆర్థిక మంత్రిగా ఎంతకాలం పనిచేశారు, ఇది అందరూ తెలిసిన విషయమే. ఆర్థిక మంత్రిగా 2014 నుంచి 2018 నవంబర్ వరకు, అంటే కేసీఆర్ 6 నెలల ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. సో అంటే 4.5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. సో ఆ విషయం అడిగారు. తర్వాత చాలా ప్రశ్నలు, బ్యారేజీల నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డిపిఆర్, వీటికి సంబంధించి ప్రశ్నలన్నీ కూడా అడిగారు. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మాణం చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఇవన్నీ కూడా కమిషన్ ప్రశ్నించింది. సో ఆయన చెప్పిన ఆన్సర్ క్వశ్చన్ చూద్దాం. 3 బ్యారేజీలు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారని కమిషన్ అడిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఈ 3 బ్యారేజీలు మీరు ఎవరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారంటే క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఆ తర్వాత నిర్మాణం జరిగింది. అంటే తెలంగాణ క్యాబినెట్ నిర్మాణం తీసుకుంది, దాని తర్వాత నిర్మాణం జరిగింది. బ్యారేజీలు కన్స్ట్రక్ట్ చేయాలన్నది ఇట్స్ నాట్ ఇండివిజువల్. క్యాబినెట్ మీన్స్ కలెక్టివ్ డిసిజన్. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఆ సమయంలో ఉన్న క్యాబినెట్ లో 17 మంది. ఆ సమయంలో క్యాబినెట్ లో ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మనం గుర్తుంచుకోవాలి. జూపల్లి కృష్ణారావు ఉన్నారు ఆ క్యాబినెట్ లో, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా అప్పుడు క్యాబినెట్ మెంబర్సే కదా. సో ఇట్స్ ఎ కలెక్టివ్ డిసిజన్ అని చెప్పి ఈటెల చెప్పారు. అంటే చాలా తెలివిగా బ్యారేజీల నిర్మాణం అనేది క్యాబినెట్ తీసుకుంది, నా ఒక్కటి నిర్ణయం కాదు. అండ్ ఐఎమ్ నాట్ ఇరిగేషన్ మినిస్టర్ అని ఆయన జవాబు చెప్పారు. తర్వాత రీడిజైన్ చేయాలని ఎవరు ఆదేశించారు అని చెప్పి ఆయన ఈటెల రాజేందర్ అడగడం జరిగింది. ఈటెల రీడిజైన్ సంబంధించి నిర్ణయం ఎవరిది అన్నప్పుడు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. అప్పుడు తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రాణహిత చేవేళ్లలో తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మాణం చేయాలి. అప్పుడు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది 148 మీటర్ల దగ్గర కాకుండా 153 మీటర్ల దగ్గర నిర్మాణం చేయాలని అనుకున్నాం, కానీ అది పాసిబుల్ కాలేదు. దాంతో ముంపు, ఎందుకంటే తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ చేస్తే మహారాష్ట్రలో ముంపు ఉంటుంది. ఇప్పుడు కూడా ముంపు ఉంది మేడిగడ్డ వల్ల, కానీ చాలా తక్కువ ఉంది. సిరోంచా తాలూకా, సిరోంచా అని మహారాష్ట్రలో ఉంటుంది, ఆ తాలూకాలో ముంపు ఉంది. సో ఆ తుమ్మిడిహెట్టి దగ్గర అక్కడ దేవేంద్ర ఫడ్నవీస్ ను కేసీఆర్ గాని ఇతర ముఖ్య నేతలు వెళ్లి మహారాష్ట్ర వెళ్లి కలిశారు. మహారాష్ట్ర సెక్రటేరియట్ ని మంత్రాలయ అంటారు, మంత్రాలయకు వెళ్లి కలిశారు. అప్పుడు మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర్ రావు ఉన్నారు, తెలంగాణ నుంచి ఉన్న వ్యక్తి. సో ఆయన్ని కలిశారు, దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కలిశారు. కలిసినప్పుడు మహారాష్ట్ర అభ్యంతరం చెప్పింది. దాంతో సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ లో ఈటెల రాజేందర్ కూడా మెంబర్ ఉన్నారు. సబ్ కమిటీ చైర్మన్ హరీష్ రావు, ఇరిగేషన్ మినిస్టర్ అప్పుడు.
సెకండ్ టర్మ్ లో ఇరిగేషన్ మినిస్టర్ కేసీఆర్ ఎవరికి ఇవ్వలేదు, తనే ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. బట్ ఫస్ట్ టర్మ్ లో హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టరు. సబ్ కమిటీలో హరీష్ రావు, ఈటల రాజేందర్ ప్లస్ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఎవరు? ఈ కేబినెట్ లో మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్. ఓకే. సో ఇది ఏంటంటే 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, అన్ని పార్టీలకి రోల్ ఉన్నట్టే కదా. సో ఆ సబ్ కమిటీలో మేము ఉన్నాం. అయితే సబ్ కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ, ఈ 3 నిర్ణయం మేరకు రీడిజైన్ జరిగింది. సో ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, ఇంజనీర్లు, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ, ఈ 3 నిర్ణయం కలిసి వాళ్ళతో సంప్రదించిన తర్వాత నిర్ణయం జరిగింది. నా ఒక్కడిదే ఇందులో పాత్ర లేదు. ఆయన చెప్పింది ఏంటంటే టెక్నికల్ కమిటీ, ఎందుకంటే మాకు టెక్నికల్ తెలీదు, మేము పొలిటీషియన్స్, ప్రాజెక్టు ఎట్లా కట్టాలి ఏందనేది చెప్పాల్సింది ఇంజనీర్స్. ఆ ఇంజనీర్స్ ఎక్స్పర్ట్ కమిటీలు, టెక్నికల్ కమిటీ ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేసిన తర్వాత సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందని ఈటల రాజేందర్ చెప్పారు. ఇక రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా లేదా అని అడిగారు. ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా రీడిజైన్ అంటే ఈ 3 నిర్మించడం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా రీడిజైన్ చేశారు. అంతకుముందు స్టోరేజ్ కెపాసిటీ కేవలం 11, 15, 20 లోపు టీఎంసీలు ఉంటే ఇప్పుడు స్టోరేజ్ కెపాసిటీ చాలా పెంచారు. 136, 140 టీఎంసీలు దాకా ఉన్నట్టుంది. సో ఆ రీడిజైన్ చేయడానికి సబ్ కమిటీ సంతకం చేసిందా లేదా? ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారంటే సబ్ కమిటీలో ఈటల రాజేందర్ మెంబర్ కదా. సో క్రాస్ క్వశ్చనింగ్ ఇట్లే ఉంటుంది జనరల్గా విట్నెస్గా అయినప్పుడు. ఎస్, సబ్ కమిటీ సంతకం చేసిందని నేను చెప్పారు. అంటే సబ్ కమిటీ మెంబర్గా హరీష్ రావు సంతకం చేశారు, ఈటల రాజేందర్ చేశారు, తుమ్మల నాగేశ్వరరావు కూడా చేశారు. సో ఆ విధంగా జవాబు చెప్పారు. తర్వాత 3 బ్యారేజీల నిర్ణయం ఎవరిది? 3 బ్యారేజీలు అక్కడ కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా అని ఈటలను అడిగారు. సో దాని మీద ఆయన చెప్పింది ఏంటంటే 3 బ్యారేజీల నిర్ణయం క్యాబినెట్ది, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్, అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ ఇది. 3 బ్యారేజీలు కట్టకూడదని టెక్నికల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా అని అడిగారు. అంటే అప్పుడు దానికి ఈటల రాజేందర్ ఏం చెప్పారంటే టెక్నికల్ కమిటీ చాలా రిపోర్ట్లు ఇచ్చింది, ఒకటే కాదు, రకరకాల రిపోర్ట్ ఇచ్చింది. ఒకటి కట్టకూడదని చెప్పిన వాళ్ళు ఉన్నారు, కట్టమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇంజనీర్లో కూడా ఇప్పుడు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా, ఒక్కో ఇంజనీర్ది ఒక్క విధంగా ఉంది. సో అట్లా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బట్ కట్టకూడదని చెప్పింది, కట్టమని చెప్పిన కూడా పరిస్థితి ఉందని చెప్పారు. అట్లాగే డిపిఆర్ కోసం వ్యాప్కోస్ అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రాజెక్ట్ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా కన్స్ట్రక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అన్నది ఒకటి చేస్తారు. సో డిపిఆర్ కోసం వ్యాప్కోస్కి 597 లక్షలు, అంటే 5,97 లక్షల రూపాయలు ఇచ్చారా అని ఈటల రాజేందర్ని కమిషన్ అడిగింది. ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా అంటే ఈటల రాజేందర్ తెలియదు నాకు అని చెప్పారు దానికి ఆన్సర్. సో అంటే జనరల్గా ఇది జ్యుడిషియల్ కమిషన్ కాబట్టి ఒక కోర్టులో జరిగినట్టే ప్రొసీడింగ్స్ ఉంటాయి. సాక్షిగా మనం తెలుసు, తెలీదు, అవును, కాదు ఇట్లా చెప్పినట్టే. తర్వాత ఈ డిపిఆర్కు అప్రూవల్ క్యాబినెట్లో ఇచ్చారా అని అడిగారు. ఎస్, డిపిఆర్కు అప్రూవల్ క్యాబినెట్లో ఇచ్చారు. అన్ని అనుమతులు కూడా క్యాబినెట్లో తీసుకున్నాం, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఇప్పుడు ఏమైందంటే ఒక ఇండివిజువల్ వ్యక్తి నిర్ణయం తీసుకుంటే ఆ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ అవుతుంది. క్యాబినెట్ అనేసరికి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం క్యాబినెట్కు ఉంటుంది. అప్పుడు ఏమైంది అంటే మీరు ఆన్సర్స్ చెప్పే పద్ధతి చూడండి. రేపు కేసీఆర్ వెళ్ళినా, హరీష్ రావు వెళ్ళినా వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ చెప్తారన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. క్యాబినెట్ అంటే కనుక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఇండివిజువల్ వ్యక్తి ఇప్పుడు క్యాబినెట్ అనుమతి లేకుండా ఏదైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. ఇప్పుడు వాళ్ళ ఈ క్యాబినెట్ అనుమతి ఉందంటే ఏం చేయరాదు. ఎందుకంటే క్యాబినెట్ ఎవరికి రెస్పాన్సిబుల్? అసెంబ్లీకి. కేంద్ర క్యాబినెట్ ఎవరికి రెస్పాన్సిబుల్? పార్లమెంట్కి. సో గవర్నమెంట్ అంటే మంత్రివర్గం రెస్పాన్సిబుల్ టు పార్లమెంట్. సో ఇక్కడ క్యాబినెట్ అసెంబ్లీకి రెస్పాన్సిబుల్. అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు అంటే ఎవరు? ప్రజలు ఎన్నుకున్నవాళ్ళు. సో ఈ విధంగా డిపిఆర్కి అప్రూవల్ కూడా క్యాబినెట్లో జరిగిందని చెప్పారు. నెక్స్ట్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్పస్ కోసం ఏర్పాటు చేశారని ఈటల రాజేందర్ను క్వశ్చన్ అడిగారు. సో కాళేశ్వరం కార్పొరేషన్ అన్నది నిజానికి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన, అందరూ అంటారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. తప్పు, 1,00,000 కోట్ల అవినీతి కాదు. ఖర్చు మొత్తం అయిందే 93,000 కోట్లు. ఓకే.
ఖర్చు ఇప్పటివరకు అయింది 93,000 కోట్లు, 1,00,000 కోట్లు కూడా కాలేదు. కానీ 93,000 కోట్లు అన్నది ఒకటే ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టడం బహుశా భారతదేశ చరిత్రలో ఇది పెద్ద ప్రాజెక్ట్. ఈవెన్ పోలవరం ప్రాజెక్టు కూడా అంత ఖర్చు కావట్లేదు. కానీ అట్ ది సేమ్ టైం బెనిఫిట్స్ కూడా ఆ విధంగా ఉన్నాయి. బెనిఫిట్స్ అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో ప్రకారం చూస్తే లిఫ్ట్ ఇరిగేషన్ అంత సాధ్యం కాదు. కానీ చాలా బ్యారేజ్లు కట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, ఇవాళ ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన గంధమల్ల, ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో బాగా. వాటన్నిటి కలిపి 93,000 కోట్లు ఖర్చు అయింది. ఓన్లీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ కాదు. మేడిగడ్డ ఖర్చు అయింది. ఇప్పుడు ఏదైతే పిల్లర్స్ పగిలిపోయాయో, పిల్లర్స్ అదైపోయాయో, ఆ మేడిగడ్డకు అయింది ఖర్చు కేవలం 1,800 కోట్లు మాత్రమే. దాన్ని ఇప్పుడు రిపేర్ చేయాలంటే ఒక 500 కోట్ల వరకు అవుతుందట. సో ఈ కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టి డైరెక్ట్గా ప్రభుత్వం అప్పు తీసుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అప్పు తీసుకుంటే ఇక్కడ చాలా మంది తెలియదు, ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా అప్పులు చేయరాదు. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి FRBM యాక్ట్ అని ఉంటుంది. FRBM అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే నీకు జీడిపి, ఒక రాష్ట్ర జీడిపిని GSDP అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దేశ జీడిపిని GDP, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. GSDPలో 3.5% మాత్రమే లోన్ తీసుకోవడానికి అనుమతి ఉంది. అంటే మన రాష్ట్రం జీడిపి 1,00,000 కోట్లు అనుకోండి, మనం ఎంత లోన్ తీసుకోవచ్చు అంటే 3,500 కోట్లు మాత్రమే లోను తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మనతో పాటు